నమస్తే, నేను మీ సురేష్ అలదుర్గం ముద్రాజ్ టీవీ ద్వారా మీకు ముందుకు ఈరోజు రావడం జరిగింది. మార్చి 24, 2026 నాడు గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించడం జరిగింది. ప్రస్తుతం ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందన్న సంగతి మీ అందరికి తెలిసిందే. మన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని కొత్తపాలెం అనే గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒక జనవరి 24వ తేదీన ఆదివారం రోజున ఒక ఇంట్లో ప్రార్థనలు ముగించుకొని వస్తున్న సందర్భంలో ఒక 6 మంది రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు వారితో పాటు మరో కొంతమంది కలిసి అతని మీద దాడి చేయడం, కులం పేరుతో దూషించడం జరిగిందని ఆ వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. SC/ST రక్షణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని చెప్పి అట్రాసిటీ కేసు అంటే అంటరాని తరం అనే దానిపైన కేసు వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన కులాల ధృవీకరణను ఆ గ్రామానికి చెందిన తహసీల్దార్ ఛార్జ్ షీట్ రూపంలో వెలువరించడం జరిగింది, కులాలను నిర్ధారిస్తూ. తద గౌరవ హైకోర్టు ఒక మతంలోకి మారిన వ్యక్తులు అంటే సిక్కులు బౌద్ధులు తప్ప అన్య మతాల్లోకి ఎవరు మారినా కూడా ఈ హిందూ మతంలో కల్పించబడ్డ రక్షణలు ఏవైతున్నాయో, హక్కులు ఏవైతున్నాయో, రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాళ్ళకు వర్తించమని చెప్పి తీర్పు వెలువరించడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ చింతాడ ఆనంద్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా మన మార్చి 24వ తేదీన ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఇక్కడ తను పెట్టిన కేసు ఏంది? చింతాడ ఆనంద్ అంటే తనను కులం పేరుతో దూషించినారు, అతను ఇతర మత అంటే క్రైస్తవ మత ప్రచారకునిగా పనిచేస్తున్నాడు అనేది రెస్పాండెంట్స్ యొక్క ఆరోపణ. అయితే ఈ దేశంలో మనం మొదట గమనించాల్సింది ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే మత ప్రచార హక్కును అంటే ఇతరులకు భంగం, ఎలాంటి వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా, వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తన మతాన్ని, తను నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకునే వెసులుబాటును భారత రాజ్యాంగం ఇస్తుంది. అయితే వీళ్ళు పోయినటువంటి కేసు అంటే పిటిషనర్స్, రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్స్ ఛార్జ్షీట్ వేసుకున్నటువంటి అంశం ఏంటంటే 482 ప్రకారం ఈ కేసు చెల్లదు అని చెప్పి, అంటే ఇది ఫేక్ కేసు కాబట్టి దీన్ని కొట్టేయండి, ఆయన SC వర్గానికి చెందినవాడు కాదు, ఆయన క్రైస్తవ మతానికి చెందినవాడు అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 ప్రధాన అంశాలు వస్తాయి. కులం పేరుతో దూషించడం జరిగింది అనేది పిటిషనర్ వాదన. రెస్పాండెంట్స్ ఏమంటున్నారు? ఆయన కులమే కాదు, ఆయన అన్య మతస్థుడు కాబట్టి ఈ కేసు చెల్లదని వాళ్ళు అంటున్నారు. అంటే ఆయన ఇతర మతంలోకి మారినా కూడా ఆయనను కులం పేరుతో దూషించడము అనే అంశం మీద కూడా గౌరవ సుప్రీంకోర్టు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గౌరవ సుప్రీంకోర్టు ఏం తీసుకుందంటే నిర్ణయం 1950లో వెలువడిన ఒక ఉత్తర్వులు, భారత రాజ్యాంగానికి సంబంధించిన ఉత్తర్వుల ఆధారంగా ఎవరైతే హిందూ మతంలో ఉండి రిజర్వేషన్లు, రక్షణలు, హక్కులు పొందుతూ ఉన్నారో వారు బౌద్ధము, సిక్కు మతం తప్ప అన్య మతాల్లోకి దేనిలోకి వెళ్ళినా కూడా, కులాలు లేనటువంటి మతాలకు వెళ్తే వాళ్ళకు ఈ హక్కులన్నీ, రక్షణలన్నీ కూడా, రిజర్వేషన్లన్నీ వర్తించవు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రిజర్వేషన్ అంశం అనేది ప్రధానంగా కనబడుతుంది. కానీ ఆయన పెట్టిన అంశం ఏంటంటే తనను కులం పేరుతో దూషించినారు. అంటే ఇంత జరుగుతున్నా కూడా ఈ దేశంలో ఇంకా కులం మీద ద్వేషించడం అనేది ఏంటి అనేది మనకు ప్రధానంగా వచ్చే అంశం ఒకటి. హిందూ మతంలో కూడా ఇంకా ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చేసి 70 సంవత్సరాలు గడిచిపోయింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26 తర్వాత దాదాపుగా 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కుల వివక్ష ఎందుకు ఉంది అనేది కూడా మనం ఒక రకంగా ఆలోచించాలి. తర్వాత దీన్ని రిజర్వేషన్స్ వర్తించు అనేది బాగుంది, సరే. ఒక మతంలోకి వెళ్ళిన తర్వాత ఈ మతం నచ్చినప్పుడు ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అతనికి వర్తించు అనేది బాగుంది. కానీ మతం మారినా కూడా అతని కులం పేరుతో దూషించవచ్చా? ఒక వ్యక్తి ఒక మతంలోకి మారినప్పటికీ కూడా అతని కులం పేరుతో దూషించే హక్కు ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశం జరగాల్సిందే. అంటే హిందూ మతంలో ఈ కులాలు ఎంతటి చిచ్చులు రేపుతున్నాయి, ఎంతటి వివక్షను గురి చేస్తున్నాయి నేటి కూడా అనేది కూడా మనకు ఒక రకంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నిన్న మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనేక అంశాలు చెప్పడం జరిగింది. అనేక విషయాలు హిందూ మతంలో జాంబవంతుడు, వానరసేన వీళ్ళంతా శూద్రులే కదా.
ఈ శూద్రులు ఆ రోజు రామునితో కలిసి తిరిగారు కదా, రాముని యొక్క సక్సెస్ లో వాళ్ళు భాగం పంచుకున్నారు కదా. వాల్మీకి రామాయణాన్ని రచించిన వాల్మీకి కూడా శూద్రుడే కదా. మరి వాళ్ళు అంతలా ఈ రామాయణాన్ని రాముని ప్రభావితం చేసినప్పుడు ఈ శూద్రుల పట్ల జరుగుతున్న వివక్ష ఏమిటి అనేది ఈరోజు ప్రధానంగా క్వశ్చన్ మార్క్. ఈరోజు కులం పేరు అనేది మనం ఆలోచించాలి. అసలు కులాలు ఏంటి, ఇంకా ఈ దేశంలో ఈ కుల వివక్ష ఎందుకు జరుగుతుంది అంటే ప్రధానంగా ఇక్కడ ఏమొస్తుందంటే ఈ కులాల వివక్ష పోవడానికి అంబేద్కర్ గారు చేసిన కృషి ఏంటంటే రిజర్వేషన్ ప్యాటర్న్, రిజర్వేషన్ సిస్టమ్. నిజంగా ఈ రిజర్వేషన్స్ పర్ఫెక్ట్ గా అమలు అవుతున్నాయా ఈ దేశంలో? నిజానికి ఈ రిజర్వేషన్ వ్యవస్థ కరెక్ట్ గా అమలు అవుతుందా అంటే దీని మీద పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది. నేటికి కూడా మెరిట్ ఆధారంగా మాత్రమే నియామకాలు జరగాలి, మెరిట్ ఉంటేనే వారు న్యాయం చేస్తారనేటువంటి అగ్రకులాల యొక్క వాదన ఇక్కడ మనం తోసిపుచ్చవచ్చు. ఎందుకంటే డబ్బునోడు డబ్బు పెట్టి సీట్లు కొంటున్నాడు. మరి రిజర్వేషన్ సిస్టమ్ను మీరు ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తున్నారు ఈ దేశంలో? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నుంచి కూడా రాజ్యాంగం మంచిదైనప్పుడు పాలించేవాడు కరెక్ట్ వ్యక్తి కానప్పుడు ఆ రాజ్యాంగంకు విలువ ఉండదు. రాజ్యాంగం చెడ్డదైనా పాలించేవాడు మంచోడైతే ఆ రాజ్యాంగానికి విలువ పెరుగుతుంది అని మనం గుర్తించుకోవాలి. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రూపంలో అగ్రకులాలకు రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అంటే వెనుకబడిన వర్గాలు ఉన్నాయి అగ్రకులాల్లో కూడా, వాళ్ళకి రక్షణ కల్పించారు. దాంట్లో సిక్కులు కూడా ఉన్నారు, జైనులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిం అగ్రకులాల వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని మతాల వాళ్ళకు అక్కడ ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి అక్కడ వాళ్ళకి. మరి అక్కడ వర్తించినప్పుడు అంటే వీళ్ళు అక్కడ పొందొచ్చు అనేది మీరు చెప్పేది బాగుంది. దీనికి మనం ఈ రిజర్వేషన్ వర్తించమంటే ఓకే, కానీ మిగతా కులాలకు మీరు ఎంతవరకు రిజర్వేషన్స్ సక్రమంగా అమలు చేస్తున్నారు ఈ దేశంలో? కులాల సంఖ్య నిర్దిష్టంగానే ఉందా, ఇంకా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కులాల సంఖ్య పెరుగుతా ఉందా అనేది కూడా ఆలోచించాలి. కులాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఈ హిందూ మతంలో కులాలు ఉండొద్దు, కులాలు లేవని చెప్పి అగ్రకులాలు చాలా మంది వాదిస్తుంటారు. కుల వ్యవస్థను నిర్మూలించాలి. నిన్న మందకృష్ణ మాదిగ గారు కూడా అదే చెప్పారు, కుల వ్యవస్థను నిర్మూలించండి మొట్టమొదట. ఈ వివక్ష తర్వాత మీరు ఈ రిజర్వేషన్ అంశాల తర్వాత అసలు మతం ఏంది? ఒక ఎవరిష్టం. మనకు ఆర్టికల్ ఏం చెప్తుంది, ఒక సెక్షన్ ఏం చెప్తుంది, రాజ్యాంగంలోని 25 ఆర్టికల్ ఏం చెప్తుంది? మనకు మత స్వేచ్ఛ ఉంది, ఇతరులకు భంగం కలగకుండా నీ మతం నువ్వు ఆచరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు అని కూడా చెప్తా ఉంది కదా. ఇప్పుడు మన హిందూ ప్రచారకులు అచ్యుతా గోపి గారు విదేశాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు కదా. అంటే అక్కడ రోడ్ల పైన కూడా హరిరామ హరికృష్ణ వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు కదా. ఇతర దేశాల్లో మనం ఇతరులను మన మతంలోకి మార్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఇతరులు హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఇతర మతంలోకి మారొద్దు అనే దాని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారుతా ఉన్నారు అనేది ప్రధానంగా మనకు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ దేశంలో రిజర్వేషన్లు ఎంతవరకు సక్రమంగా అమలు అవుతున్నాయి? అనేక కేసులు సుప్రీంకోర్టు దాకా వచ్చి కూడా న్యాయం జరగని సందర్భాలు కూడా ఉన్నాయి. పెండింగ్ లో ఉంచడమో లేకపోతే దాన్ని తీర్పును అర్థం కాని రీతిలో ఉంచడమో ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? ఉదాహరణకు తీసుకుందాం, ఈ రాష్ట్రంలో ముద్రాజుల ఇష్యూనే తీసుకుందాం. గౌరవ హైకోర్టు ఏం చెప్పింది? ముద్రాలను బీసీలో కలపడాన్ని జియో 15 సమర్థిస్తున్నప్పటికీ తగిన శాతం నిర్ధారించలేదనే ఏకైక ఒక చిన్న అంశాన్ని పెట్టేసి ఆ జియో 15 స్క్వాష్ చేయడం జరిగింది. మరి దాన్ని సవరించాలి కదా. ఇక్కడ ప్రభుత్వాలు హిందూ ప్రభుత్వాలే కదా ఉన్నాయి, హిందూ పాలకులే కదా. మరి ఒక అతిపెద్ద సామాజిక వర్గము ఈ రాష్ట్రంలో వారికి రావాల్సిన హక్కులు రాకుండా అందరికీ రిజర్వేషన్స్ హక్కులు ఉన్నప్పటికీ ముద్రాలకు లభించకపోవడం ఇది అన్యాయమే కదా. దీన్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వం, రోషయ్య గారు. మరి సుప్రీంకోర్టులో 12 సంవత్సరాలు పెండింగ్ లో ఉంది కదా. మరి అదే ఇదే కేసు విషయంలో, ఈ చింతాడ ఆనంద్ విషయంలో ఒక 1 year లోనే కేసు తీర్పు వెలువరించడం ఏంది? ఇది విచిత్రం. 24లో గౌరవ హైకోర్టు ఇస్తే దాన్ని పిటిషన్ 1 year లో, ఇప్పుడు 26లో మనకి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కదా. ఇట్లాంటి అంశాల్లో వేగంగా స్పందించడం అంటే న్యాయమూర్తులు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ కూడా ఒక సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో కుల నిర్మూలన జరగాల్సిందే. ఎక్కడ ఇది నక్సలిజంలో కూడా కులాలు లేవంటారు, కానీ అంత కూడా కులాల వారికి ఆధిపత్యం చెలాయించడం అనేది మనం స్పష్టంగా చూసాం. మనం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కుల వివక్ష జరుగుతోంది. ఎవరైతే కులాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయా కులాల్లో మీరు పదవులు ఇస్తూ
వాళ్ళను రాజకీయాల్లోకి రప్పించుకుంటూ వాళ్ళ ద్వారా కులాలను అణిచిపెట్టడం అనేది జరుగుతుంది కదా. మరి అదే అగ్రకులాల్లో ఆ విధంగా జరగట్లేదు కదా. అంటే పూర్తిగా కులం ఆధారంగా మాత్రమే ఈ దేశంలో పరిపాలన సాగుతుంది అనేది నిర్వివాదాంశము. ఈ కులం మీద సమీక్ష జరగాల్సిన అవసరం ఉందనే కదా నేను మందకృష్ణ మాదిగ గారు ఘంటాపథంగా చెప్పింది. వారు చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా వివరించినారు. సరే, రిజర్వేషన్స్ రద్దు చేయండి, కానీ కుల వ్యవస్థను కూడా నిర్మూలించండి వెంటనే. దీని ఈ అంశాన్ని సుమోటగా ఎందుకు తీసుకో సుప్రీంకోర్టు సుమోటగా తీసుకొని ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా దీన్ని తీసుకోవచ్చు కదా. సంస్కరణలు మన హిందూ సమాజంలో చేసుకోవచ్చు కదా. కర్ణాటక ప్రభుత్వం వీరశైవ లింగాయతులను ఒక మతంలాగా గుర్తించింది. అదే మన రాష్ట్రంలో వీరశైవ లింగాయతులను బీసీలుగా మార్చారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 60 సంవత్సరాల తర్వాత వాళ్ళను బీసీలుగా గుర్తించారు. అంటే అగ్ర కులాలను బీసీలుగా గుర్తించవచ్చు. బీసీలను వాళ్ళు ఇంకా మగ్గుతూ ఉండాలి, వాళ్ళకి రిజర్వేషన్స్ రావద్దు, ఏం రావద్దు. ఇదెక్కడి పరిపాలన? ఇదే మీ వ్యవస్థ, కుల వ్యవస్థ. మీరు మతం మారంగానే అతని కులం పేరుతో దూషించవచ్చని ఎక్కడైనా ఉందా? ఆయన కేసు పెట్టింది ఏంది? నన్ను కులం పేరుతో దూషించారు అని చెప్పి ఆయన కేసు పెట్టడం జరిగింది. నేను వీళ్ళేమన్నారు, ఆయన ఆ కులానికి సంబంధించి మతం మారింది కాబట్టి ఆయన కులం వర్తించదు అన్నారు. మీరు వీళ్ళు చెప్పిన అంశాన్ని, అంటే కులంతో దూషించవచ్చు అనేది మీరు ఇస్తున్న సందేశమా? ఈ తీర్పు ద్వారా దేశ ప్రజలకు మీరు చెప్తుంది ఏంది? మతం మారితే చాలు, వాళ్ళను మన కులం పేరుతో దూషించవచ్చు అనే సందేశం ఏమైనా ఇస్తున్నారా? న్యాయవాది గారు చెప్తారు నేను, ఎందుకంటే ఒక న్యాయవాది యొక్క వ్యక్తిత్వం మీద తీర్పులు కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పడానికి ఈ తీర్పును మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కానీ, నాయకులు కానీ, మత పెద్దలు కానీ దీన్ని తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉంది. కులం యొక్క ప్రాధాన్యతను పూర్తిగా నిర్మూలించాలి. మనం హిందూ మతాన్ని కూడా సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మతం మంచుకున్నప్పుడు ఇతర మతాలలోకి ఎందుకు మనం తొంగి చూస్తాం? హిందూ మతంలో ఈ వివక్ష ఎందుకు? ఇప్పటికి కూడా తీర్థయాత్రలకు వెళ్తా ఉంటారు, కులాల వారిగా గుంపులుగా వెళ్ళడం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత టెంపుల్లో ఇతర కులాలకు ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఇతర వాళ్ళకు దొరకవు. కామన్గా ఎందుకు ఉండదు అంటున్నాను నేను. సరే, హిందువులమే కదా మనం అందరము, అన్ని కులాలకు సరైన అందరికీ సమానం అంటే పూర్తిగా మనం త్రాసులో కొలిచినట్టు ఇవ్వాలని అంటలేము. కొంచెం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన హక్కులు రావాలి కదా. ఎంత మొరపెట్టుకున్నా కూడా ఇక్కడ ప్రభుత్వాలు కులాలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయి? కులాల ఆధారంగా వ్యక్తులను ఎందుకు గౌరవిస్తున్నారు? కాబట్టి దయచేసి మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి సూచనలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. దాని మీద చర్చ జరగాల్సిందే, దాని మీద సమీక్ష జరగాల్సిందే. ఈ తీర్పు మీద మరొకసారి ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరిగి అత్యున్నత బెంచ్ మీదకి తీసుకుపోయి దీని మీద సమీక్ష జరగాలని చెప్పి, ఈ మతంలో సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మత పెద్దలు కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.